వెల్కమ్ బ్యాక్. బాగున్నారా? మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. ఈరోజు మీతో నేను ఇక్కడ మెల్బోర్న్లో దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మీరు రెడీనా? షల్ వి స్టార్ట్ అవర్ వీడియో? ముందుగా లక్ష్మీ పూజ కోసం నేను పూలు కోసుకుంటున్నానండి. ఇవి మా ఇంట్లో పూసిన రోజెస్. కొన్ని ఆ పూలు తీసుకుంటున్నాను. దివాళీ రోజు నేను లక్ష్మీ పూజ చేస్తానండి. మీకు లాస్ట్ టైం నా వీడియోలో చూపించా. ఇవన్నీ చిన్న చిన్న మొక్కలు ఇప్పుడు పెద్ద అయిపోయి పూలు కూడా పూస్తున్నాయి. ఇప్పుడు లక్ష్మీ పూజ కోసం నేను ఇలాగా ముగ్గేసుకున్నానండి. దీని మీద కొంచెంగా బియ్యం వేసి ఒక వెండి ప్లేట్లో ఇలాగ గ్లాస్కి ఏంటంటే పసుపు కుంకుమ రాసి అందులో బియ్యం పోస్తాను. చాలామంది ఏంటంటే ఇందులో లక్ష్మీ అమ్మవారి రూపు కూడా పెట్టుకుంటారండి. కానీ ఇట్లా మా అత్తగారింట్లో ఏంటంటే మేము ఒక రూపాయి కాయిన్ పెడతామండి, పసుపు కుంకుమ రాసి. ఇక్కడ మాకు డాలర్సే కాబట్టి ఒక $1 కాయిన్కి నేను పసుపు కుంకుమ రాసి ఇప్పుడు ఆ బియ్యంలో పెడతాను. ఇప్పుడు ఈ అమ్మవారిని పూలతో అలంకరించుకుంటానండి. ఇలాగ దివాళీ రోజు సాయంత్రం పూట లక్ష్మీ పూజ చేసే అలవాటు ఉంది. సో అది ప్రతి సంవత్సరం నేను తప్పకుండా చేస్తాను. అలా ఇంట్లో పూసిన పూలతోనే నేను డెకరేట్ చేసుకున్నా. ఈ ఇయర్ చాలా సింపుల్గా చేసుకున్నామండి. ఈ కోవిడ్ రిస్ట్రిక్షన్స్ ఉండటం వల్ల ఎక్కువ మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలవలేకపోయాము. ఇలాగ అమ్మవారి ఫటం కూడా పెట్టుకున్నా, లక్ష్మీ అమ్మవారిది. ఇలా పూలతో మొత్తం డెకరేట్ చేసుకున్నాను. ఈ లక్ష్మీ పూజ అనేది ఎవరికి కుదిరిన విధంగా వాళ్ళు చేసుకుంటారండి. దీనికంటే మనం వరలక్ష్మీవ్రతంలాగా కలసం పెట్టుకొని అలా అయితే నేను చేయను. ఇలా మా అత్తగారు నాకు ఎలా నేర్పించారో అలాగే చేస్తాను. ఇలాగ బియ్యంలో కాయిన్ పెట్టుకొని చేసుకుంటానండి ప్రతి సంవత్సరం నేను. అలా ఇంట్లో పూసిన పూలతో నేను మొత్తం డెకరేట్ చేసుకున్నా. తర్వాత ఏమంటే నేను దీపారాధన చేసేసానండి. ప్రతి సంవత్సరం కొత్త ప్రమిదలు తీసుకుంటాను. అయితే ఏంటంటే మాకు దేవుడి రూమ్లో కూడా కార్పెట్ ఉంటుంది. ఫైర్ ఏమన్నా యాక్సిడెంట్ అవ్వచ్చని నేను క్యాండిల్సే వాడతానండి. పూజకు 2 కుందులు వెలిగించుకొని మిగిలినవన్నీ ఏంటంటే నేను కొత్త ప్రమిదల్లో క్యాండిల్సే పెట్టేసుకుంటాను, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. కాబట్టి ఇవి నేను తీసుకున్న కొత్త ప్రమిదలు ఈ సంవత్సరం. వీటిలో నేను క్యాండిల్స్ పెట్టుకుంటున్నానండి. నూనె వేసి అలా ఒత్తులు వేయకుండా ఇలాగ క్యాండిల్స్ అయితే ఏంటంటే కొంచెం సేఫ్ ఉంటుంది అని అవే వాడతాను. ఇంటి నిండా కూడా నేను ఈ క్యాండిల్సే పెట్టుకుంటానండి. ఇప్పుడు వీటిని వెలిగించేసేసుకొని నేను లక్ష్మీ పూజ చేసుకున్నాను. నేను ఇంట్లో వాటర్ క్యాండిల్స్ కూడా చేశానండి. ఆ వీడియో మిస్ అయిపోయింది. మీకు నేను ఫొటోస్ పెట్టాను వీడియోలో. అవి ఇంకొకసారి నేను తప్పకుండా మీకు చూపిస్తాను, ఈజీగా చేసుకునేది. అవి అయితే చాలా సేఫ్ కూడా ఉంటాయండి వీటికన్నా. సో ఇలా నేను డెకరేట్ చేసుకొని పూజ చేసుకున్నానండి. ఆ పూజ చేసిన వీడియో అయితే నేను పెట్టడం లేదు. ఈ తర్వాత ఏంటంటే మామూలుగా క్యాండిల్స్ అన్నీ నేను వెలిగించేసేసుకున్నా సాయంత్రం పూట, ఈవినింగ్ పూట డెకరేట్ చేయడానికి. ఇయర్ అయితే చాలా సింపుల్గా చేసుకున్నామండి. ఫ్రెండ్స్ కూడా ఎవరు రాలేదు. ఇలాగ దేవుడి దగ్గర ఫస్ట్గా పెట్టేసి ఆ తర్వాత బయట డెకరేట్ చేసుకున్నాము. ఇలాగ ఎక్కువ నేను మీకు చెప్పాను కదా, క్యాండిల్సే పెడతామండి. నూనె వేసి వెలిగించకుండా, కొంచెం ఫైర్ సేఫ్టీ రీజన్స్ కానీ. ఇక్కడ ఇది మా అభి వెలిగిస్తున్నాడు. ఇందాక మీకు చెప్పాను కదా నేను వాటర్ క్యాండిల్స్ కూడా చేశాను అని. అవి ఫొటోస్ మాత్రం మీకు నేను చూపిస్తున్నా. వీడియో మిస్ అయిపోయిందండి. సో నెక్స్ట్ టైం మీకు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో. అవి ఎలా చేసుకోవచ్చు నేను తప్పకుండా ఒక వీడియో చేసి చూపిస్తాను. అది వీడియో డిలీట్ అయిపోయింది నాది. ఇప్పుడు నేను చేసిన డెకరేషన్ అండి ఇవన్నీ. ఇంక ఈవినింగ్ మేము ఈ స్పార్కల్స్ కాల్ చేసుకున్నామండి. ఇక్కడ మ్యాక్సిమం ఇవే అలౌడ్. బయటకు వెళ్ళేసి మా ఫ్యామిలీ మటుకు మా బ్యాక్ యార్డ్లో ఈ స్పార్కల్స్ చేసుకున్నాము. చాలా సింపుల్గా మేము దివాళీ సెలబ్రేట్ చేసుకున్నామండి ఇయర్.
ఎప్పుడు ఏంటంటే దివాళీకి మేము ఫ్యామిలీస్ అంతా కలిసి గెట్ టుగెదర్ లాగా పెట్టుకుంటాము. ఇప్పుడు ఈ కోవిడ్ రిస్ట్రిక్షన్స్కి ఏంటంటే మేము ఎవరిని కలవలేకపోయాం. మా ఫ్యామిలీ మట్టుకే మేము సెలబ్రేట్ చేసుకున్నామండి. సో ఈ దివాళీ కోసమని నేను చేసిన స్వీట్ కూడా మీకు నేను ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలో. నేను దివాళీ కోసం టమాటోతో చక్రాల్లాగా చేశానండి. దానికి కావాల్సిన చూపిస్తాను. 1 కప్పు బియ్యపిండి, చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది. కొంచెంగా వాము వేసుకుంటున్నాను. అలాగే మన రుచికి తగ్గట్టుగా ఉప్పు, అలాగే కారం తినేవాళ్ళు కారం, నేనైతే కొంచెం ఎక్కువ వేస్తాను కారం. ఇవి చాలా బాగుంటాయండి, మజ్జిగ చక్రాలు అంటారు చూసారా, ఆ టేస్ట్లో పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో. ఇలాగ ఉప్పు కారం కూడా వేసేసాక ఒకసారి కలిపేసుకొని ఇందులో ఏంటంటే కొంచెం బటర్ అండి, నేను బటర్ వేస్తున్నాను. మీ దగ్గర బటర్ లేకపోతే కొంచెం గోరువెచ్చటి నూనె అయినా వేయచ్చు. ఇలా వేయటం వల్ల ఏంటంటే మీకు చక్రాలు అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి, మరీ కటకట్లాడకుండా వస్తాయండి. బియ్యపిండితో చేస్తున్నాను కదా, చాలా బాగా రుచి వస్తుందండి టేస్ట్ మాత్రం ఈ బటర్ వేయటం వల్ల. ఇందులో ఏంటంటే వాటర్ వేయకుండా 1 కప్పు బియ్యపిండికి 1/2 కప్పు టమాటో ప్యూరే అండి. అది మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. టమాటో ఏంటంటే మీరు గ్రైండ్ చేసేసి గింజలు రాకుండా ఫిల్టర్ చేసేసుకొని కలుపుకోండి. మీరు షాప్స్లో అయినా కొనుక్కోవచ్చు. గింజలు వస్తే ఏంటంటే మీరు చక్రాలు ఒత్తుతున్నప్పుడు బాగా రాదు, అందుకని దాన్ని ఒకసారి ఫిల్టర్ చేసుకొని కలుపుకోండి. నేనైతే మామూలుగా షాప్లో తీసుకొచ్చిందే కలిపేస్తున్నా. కరెక్ట్గా ఇంకా వాటర్ వేయకుండా 1 కప్పు బియ్యపిండికి 1/2 కప్పు పడుతుందండి ప్యూరే. మీరు చూస్తున్నారు కదా, ఇలా గట్టిగా పిండిలాగా కలుపుకోవాలి. వాటర్ మాత్రం అస్సలు వేయద్దండి. ఇప్పుడు నేను చక్రాల గిద్దకి కొంచెము నూనె రాసేసుకొని సన్న చక్రాలు వేసుకుంటాం కదా, అది వేస్తున్నాను లోపల. ఇలా కొంచెము ఆయిల్ రాయటం వల్ల ఏంటంటే పిండి అనేది అంచులకి లోపలంతా అతుక్కోకుండా చాలా ఈజీగా మనకి ఒత్తుకునేటప్పుడు వచ్చేస్తుందండి. కొంచెంగా ఆయిల్ రాసుకుంటే చాలు. అందులో మీకు ఎలాగ కావాలంటే సన్నగా కావాలంటే సన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా అండి. మీకు ఎలా కావాలంటే అలా ఆ షేప్ ఉన్న ప్లేట్ వేసేసుకోవాలి. నేనైతే కొంచెం ఈరోజు సన్నగానే చేస్తున్నానండి చక్రాలు అనేవి, సేవ్ లాగా. అదైతే చాలా పిల్లలైతే ఇష్టంగా తింటారు అని. ఇప్పుడు మామూలు మనం చక్రాలు ఒత్తుకున్నట్లేనండి, గట్టిగానే పట్టుకోవాలి పిండి. అందుకే ఎక్కువ వాటర్ అసలు వేయకుండా కలుపుకుంటే ఏంటంటే పిండి గట్టిగా వస్తుంది. ఇప్పుడు మామూలుగా చక్రాల గిద్దలో కొంచెం ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉంచుకోవాలండి. కొంచెం బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాతనే మీరు మామూలు చక్రాలు వేసుకున్నట్లుగా వేసేసుకోవటమే. ఇది రుచి చాలా బాగుంటాయండి. టమాటో ప్యూరే వేయటం వల్ల కొంచెం పుల్ల పుల్లగా వస్తాయి, కలర్ కూడా బాగా రెడ్ కలర్లో వస్తాయి. ఇది ఈసారి కొత్తగా అని చెప్పేసి నేను దివాళీకి అని చేశాను. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో సేవ్ లాగా. ఇలాగ నేను మిగిలిన పిండి అంతా కూడా చేసేసుకున్నాను చక్రాల కింద. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ చక్రాలని. టమాటో ప్యూరే వేయటం వల్ల ఏంటంటే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు అది మాత్రం తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఇప్పుడు ఈ చక్రాలతో పాటు నేను రవ్వ లడ్డు కూడా చేశానండి. నేను చేసే రవ్వ లడ్డు ఏంటంటే దాదాపు 1 నెల రోజులైనా పాడైపోకుండా మెత్తగా వస్తుంది. అలా రవ్వ లడ్డు ఎలా చేయాలో చూపిస్తానండి. 2 కప్స్ బొంబాయి రవ్వ తీసుకోవాలి. అదేంటంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు వేయించుకోవాలండి, ఒక 5 మినిట్స్. మరి ఎక్కువసేపు వేగినా అది నల్లగా అయిపోతుంది, రంగు మారకూడదు. కొంచెం మీకు రవ్వ వేడెక్కింది అనేదాకా వేయించుకోవాలి. అందులో ఏంటంటే 1 కప్పు నేను డెసికేటెడ్ కోకోనట్ అండి, కోకోనట్ పౌడర్ వేస్తున్నాను. ఇదేంటంటే ఒక మంచి స్మెల్ వస్తుంది కోకోనట్ ఫ్రై అయితే. అలా వచ్చేదాకా ఏంటంటే కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెంగా యాలకుల పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు మనము 2 కప్పులు రవ్వ 1 కప్పు కొబ్బరి వేసాం కాబట్టి దానికి నేను 2 కప్పులు షుగర్ వేస్తున్నాను. ఈ షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. ఈ షుగర్ వేసాక ఏంటంటే ఎక్కువసేపు ఫ్రై చేయకుండా ఊరికి అంతా కలిసేలాగా షుగరు పిండిలో, ఆ తర్వాత ఏంటంటే ఆఫ్ చేసేసుకోవాలండి. ఇలా పొయ్యి ఆఫ్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం వేరే బౌల్లో తీసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇది రవ్వ ఏంటంటే బాగా వేడిగా ఉంటుంది కదండి, అంత వేడి మీద లడ్డు కట్టకుండా కొంచెం గోరువెచ్చగా అవ్వాలి. అలా వేడివేడిగా లడ్డు కడితే ఏంటంటే అది గట్టి పడిపోతుందండి, తినేటప్పుడు చాలా గట్టిగా వస్తుంది రవ్వ లడ్డు. అలా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు
ఇందులో పాలు చల్లుకుంటూ, కొంచెం గోరువెచ్చగున్న పాలండి, అది బాగా కలిపేసుకొని, అప్పుడు ఈ పాలు చల్లటం వల్ల ఏంటంటే మీకు లడ్డు అనేది మెత్తగా ఉంటుంది. అది పూర్తిగా డ్రై అయిపోయాక కూడా ఏంటంటే గట్టి పడదండి. ఇలా చేసుకుని రవ్వ లడ్డు మీకు 1 మంత్ అయినా కానీ చెడిపోదు. ఇందులో కొంచెంగా రైజన్స్ వేసుకుంటున్నా, మీరు నట్స్ తినేవాళ్ళు నట్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా చేతిలోకి తీసుకుంటూ ఉండకట్టుకుంటే రవ్వ లడ్డు అయిపోతుంది. ఈసారి ఏంటంటే నేను సింపుల్గా దివాళీకి ఇలా రవ్వ లడ్డు ఆ చక్రాలు చేసుకున్నానండి. పిల్లలు ఏంటంటే ఈ రెండింటినీ చాలా ఇష్టంగా తింటారు. మీరు ఇలాగ చూసుకుంటూ మీరు దీని మీద జీడిపప్పు కానీ బాదాం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. మీకు ఎక్కువ రోజులు కూడా నిలవ కూడా ఉంటాయండి చెడిపోకుండా. సో ఇవండి నేను పండక్కి చేసిన చక్రాలు అలాగే రవ్వ లడ్డు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మీరులా మీ అందరికీ ఇంకొకసారి దివాళీ శుభాకాంక్షలు. సీ యూ నెక్స్ట్ టైం. టేక్ కేర్. బాయ్.